హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రివ్యూ వీడియోస్లో భాగంగా ఫిబ్రవరి 22వ తారీఖున జరిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అలాగే రిలేటెడ్ ఇంపార్టెంట్ బిట్స్ అనే వాటిని అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ 22 ఫస్ట్ షిఫ్ట్ సపరేట్ వీడియో చేశాను, అలాగే 20 నుండి కూడా ఎవ్రీడే వీడియోస్ అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా రివ్యూ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. రిలేటెడ్ టాపిక్స్ కానీ మనకి నిన్న టెలిగ్రామ్లో కూడా ఒక ఇమేజ్ అనేది షేర్ చేశాను, దాని నుండి అయితే ఈరోజు బిట్ కూడా రావడం అయితే జరిగింది. కాబట్టి రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. సో ఒక క్వశ్చన్ వచ్చేసరికి మనకి గాంగోర్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన ఫోక్ డ్యాన్స్ అని అయితే అడిగారో. గాంగోర్ అనే నృత్యం మనకి రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన జానపద నృత్యం. ఖచ్చితంగా డ్యాన్స్ ఫామ్స్ కానీ డ్యాన్స్ ఫామ్ రిలేటెడ్ ఇంపార్టెంట్ పర్సన్, డ్యాన్స్ ఫామ్ రిలేటెడ్ ఇంపార్టెంట్ పర్సన్స్కి వచ్చిన అవార్డ్స్ కానీ ఖచ్చితంగా ఈ రిలేటెడ్ టాపిక్స్ అయితే చూసుకోండి. అలాగే కూచిపూడి విచ్ స్టేట్ డ్యాన్స్ ఫామ్ అని అయితే అడిగారు. కూచిపూడి నృత్యం అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నృత్యం. భరతనాట్యం అనేది అయితే తమిళనాడు మనకి. అలాగే ఆర్టికల్ 51A చాలాసార్లు రిపీటెడ్గా అడుగుతున్నాడు ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ మీద. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 51A అనేది ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులకు సంబంధించింది. ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం 11 అయితే ఉన్నాయి. మనకి 1976 సంవత్సరంలో 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 10 ఫండమెంటల్ డ్యూటీస్ని అయితే స్టార్టింగ్లో యాడ్ చేశారు. తర్వాత 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002 ద్వారా మళ్ళీ ఇంకొకటి అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. ఓకే, కంపల్సరీ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనే దాన్ని 6 to 14 years చిల్డ్రన్కి అనేది కల్పించాలని చెప్పి ఈ 86వ సవరణ చట్టం 2002 ద్వారా అయితే ఇంకొకటి జత చేసి టోటల్గా 11 ప్రాథమిక విధులు ఫండమెంటల్ రైట్స్ని అయితే 11 ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ని అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించిన కమిటీ ఏది అంటే రికమెండ్ చేసిన కమిటీ మనకి సర్దార్ స్వరంగ్ సింగ్ కమిటీ అనేది రికమెండ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద 5-year ప్లాన్ ఆఫ్ ఇండియా వాజ్ టెర్మినేటెడ్ బిఫోర్ ఇట్స్ టార్గెట్ డేట్ ఆఫ్ కంప్లీషన్. టార్గెట్ డేట్ కన్నా ముందుగానే మనకి రద్దు చేయబడిన పంచవర్ష ప్రణాళిక ఏదైనా అడిగారో. మనకి 5th 5-year ప్లాన్ ఏదైతే ఉందో జనతా పార్టీ మనకి ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఆఫ్ ప్లాన్ ఇన్ ద మార్చ్ 1978 ప్లాన్ ముగుస్తుందనగా ముందుగానే ఈ ప్లాన్ అయితే టెర్మినేట్ చేయడం అయితే జరిగింది. అలాగే దండి మార్చ్, దీన్ని సాల్ట్ సత్యాగ్రహం అని కూడా అంటారు కదా, ఉప్పు సత్యాగ్రహం లేదా దండి మార్చ్ ఏదైతే ఉందో ఎప్పుడు జరిగింది అని అడిగారో 1930లో అయితే జరిగింది. అలాగే H2 మాలిక్యూల్ అనేది ఏ ఎలిమెంట్కి సంబంధించింది అని అడిగారు. హైడ్రోజన్కి సంబంధించింది. అలాగే హౌ మెనీ డేస్ ఆఫ్ వర్క్ ఆర్ గ్యారంటీడ్ బై MGNREGA, మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అండ్ పథకం కింద మనకి ఖచ్చితంగా ఎన్ని రోజులు మనకి పని దినాలు కల్పిస్తారు అంటే మినిమం 100 రోజులు అయితే ఖచ్చితంగా గ్యారంటీ పని దినాలు అయితే కల్పించడం జరుగుతుంది. నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉందని అడిగారు. జాతీయ వరి పరిశోధన సంస్థ అనేది మనకి కటక్ ఒడిస్సాలో అయితే ఉంటుంది. ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు చాలా మంది క్వశ్చన్స్ అయితే షేర్ చేయట్లేదు. మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు గుర్తున్న క్వశ్చన్స్ అనే వాటిని మన ఛానల్ ఏదైనా వీడియో కింద కామెంట్ చేయడం కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నాకు సెండ్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు అని అడిగారు. ప్రెసెంట్ గవర్నర్ ఎవరు అని అడిగితే కనుక మనకి శక్తికాంత్ దాస్ ప్రెసెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్. ఫస్ట్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే ఓస్బోర్న్ స్మిత్. ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఎవరు అంటే కనుక మనకి సిడి దేశ్ముఖ్ అయితే ఆన్సర్ అవుతుంది. అలాగే హౌ మెనీ కంట్రీస్ షేర్ బౌండరీస్ విత్ ఇండియా, భారతదేశంతో ఎన్ని దేశాలు సరిహద్దును పంచుకుంటాయి అంటే ల్యాండ్ బౌండరీ వచ్చేసరికి 7 దేశాలతో మనకి పంచుకోవడం జరుగుతుంది. వాటర్ కూడా కలుపుకుని మాల్దీవ్స్, శ్రీలంక వాటర్ బౌండరీ అయితే షేర్ చేసుకుంటాయి కదా, వాటిని కూడా కలుపుకుని అయితే మొత్తం మీద అయితే 9 దేశాలు అయితే బౌండరీ షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. మీకు ఆల్రెడీ నిన్నే చెప్పాను, మనకి శ్రీలంక, పాకిస్తాన్, మాల్దీవ్స్ దేశాలు భారతదేశంతో వాటర్ బౌండరీని అయితే షేర్ చేసుకుంటాయి. పాకిస్తాన్ అనేది వాటర్ బౌండరీతో పాటుగా ల్యాండ్ బౌండరీని కూడా షేర్ చేసుకుంటుంది. సో పాకిస్తాన్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చైనా, భూటాన్, బంగ్లాదేశ్ ఈ దేశాలతో అయితే మనకి భారతదేశం అయితే ల్యాండ్ బౌండరీ అయితే షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. టోటల్గా 9 దేశాలతో బౌండరీని షేర్ చేసుకుంటుంది. దాంట్లో 7 దేశాలు వచ్చేసరికి మనకి ల్యాండ్ బౌండరీ. అలాగే అత్యధిక సరిహద్దును పంచుకుంటున్న దేశం ఏది అంటే బంగ్లాదేశ్ 4096 కిలోమీటర్ల సరిహద్దును అయితే భారతదేశంతో అయితే పంచుకుంటుంది. నెక్స్ట్ మనకి రుక్మిణీదేవి అరుంధైలు ఏ నృత్యానికి సంబంధించిన పర్సన్ అని అడిగారో. భరతనాట్యానికి సంబంధించిన పర్సన్ మనకి. అలాగే మరికొన్ని మంది ప్రముఖులు చూసినట్లయితే తంజావూరు బాల సరస్వతి, యామిని కృష్ణమూర్తి, వైజయంతిమాల, ఓకే, వీళ్ళందరూ కూడా మనకి ప్రతిభా ప్రహ్లాద్, వీళ్ళందరూ కూడా భరతనాట్యంలో ప్రముఖ మనకి డ్యాన్స్ ఫామ్ పర్సన్స్ మనకి.
అలాగే హూ వాస్ ద ఫస్ట్ ఇండియన్ ఎలక్టెడ్ టు ద బ్రిటిష్ పార్లమెంట్? బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అని అడిగారు. ఆన్సర్ దాదాబాయి నౌరోజీ. అలాగే మనకి భారతీయ పునరుజ్జీవనోద్యమ పితామహుడిగా ఎవరిని మనకి పరిగణిస్తారని అడిగారు. ఓకే, మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ రీసైనెన్స్ అని ఎవరిని పిలుస్తారంటే రాజా రామ్మోహన్ రాయ్ గారిని అయితే పిలుస్తారు. అలాగే మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ, మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఎప్పుడు మనకి అడాప్ట్ చేసుకున్నారంటే అడాప్ట్ చేసుకుంది ఎప్పుడు అని అడిగితే నవంబర్ 26, 1949. ఎప్పట్లోకి వచ్చింది అయితే జనవరి 26, 1950. భారత రాజ్యాంగ సభ నవంబర్ 26, 1949 అయితే రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఓకే, మనకి ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది రాజ్యాంగానికి, ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే జనవరి 26, 1950 అయితే అమల్లోకి వచ్చింది. దీని జ్ఞాపకార్థంగానే ప్రతి సంవత్సరం మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీని జనవరి 26న గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది. అలాగే అభిజ్ఞాన శాకుంతల రచయిత ఎవరు అని అడిగారు. అభిజ్ఞాన శాకుంతలను మనకి కాళిదాస్ అయితే రచించాడు. అలాగే టోటల్ లిటరసీ రేట్, మొత్తం అక్షరాస్యత రేటు ఎంత అని అడిగితే కనుక 74.04%. మనకి ఈరోజు పురుషుల అక్షరాస్యత మేల్ లిటరసీ ఎంత అని అడిగారు. 82.14%. ఫీమేల్ అడిగితే కనుక మనకి స్త్రీల అక్షరాస్యత 65.46% అవుతుంది. యావరేజ్ సెక్స్ రేషియో వచ్చేసరికి 943/1000 ఉంది. అత్యధిక లింగ నిష్పత్తి సెక్స్ రేషియో కేరళ, లోయెస్ట్ వచ్చేసరికి హర్యానాలో అయితే ఉంది. అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో హైయెస్ట్ పుదుచ్చేరి 1037, లోయెస్ట్ వచ్చేసరికి డామినెంట్ అయ్యి 533 అయితే ఉంటుంది. అలాగే మనకి ఈ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ మీద అయితే బిట్ అయితే అడిగారు. కొన్ని ఇంపార్టెంట్ మనం రిలేటెడ్తో కలిపి చూసినట్లయితే మనకి పండిత్ రవిశంకర్, మనకి ఫేమస్ పర్సన్, మనకి సితార్ వాయిద్యంలో సితార్ అనగానే మనకి పండిత్ రవిశంకర్ గుర్తు రావాలి. అలాగే ఇలియాస్ ఖాన్, విలాయత్ ఖాన్, ఓకే, అలాగే బుద్ధాదిత్య ముఖర్జీ, ఓకే, పర్వేజ్ ఖాన్, వీళ్ళందరూ కూడా, ముస్తాక్ అలీ ఖాన్, వీళ్ళందరూ కూడా ప్రముఖ సితార్ ప్లేయర్లు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పండిత్ రవిశంకర్ సితార్ అనగానే మీకు గుర్తు రావాల్సిందే. అలాగే మనకి ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, ఈ రోజు అడిగిన బిట్ అయితే ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ ఏ సంగీత వాయిద్యకారుడు అని అడిగారు. సరోద్ విద్వాంసుడు మనకి. అలాగే అలావుద్దీన్ ఖాన్, అలీ అక్బర్ ఖాన్, అలాగే బుద్ధదేవ్ దాస్ గుప్తా, విదుషి శరణ్ రాణి, బహదూర్ ఖాన్, హఫీజ్ అలీ ఖాన్, జెరీన్ ఎస్ శర్మ, వీళ్ళందరూ కూడా ఫేమస్ సరోద్ ప్లేయర్స్ మనకి. అలాగే షెహనాయ్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, ప్రముఖ షెహనాయ్ ప్లేయర్ మనకి. అలాగే పండిత్ శివశంకర్ శర్మ అనగానే సంతూర్ గుర్తు రావాలి మీకు. అలాగే భజన్ సుపరి కూడా సంతూర్ ప్లేయర్ మనకి. అలాగే పండిత్ రామ్ నారాయణ్, ఓకే, అలాగే మనకి షాకూర్ ఖాన్, బిందా ఖాన్, సుల్తాన్ ఖాన్, రమేష్ మిశ్రా, వీళ్ళందరూ కూడా ప్రముఖ సారంగి ప్లేయర్స్ మనకి. అలాగే తబలా అనగానే జాకిర్ హుస్సేన్ మీకు గుర్తు రావాలి. అలాగే అల్లా రకా కురూషి లేదా అల్లా రకా ప్రముఖ తబలా ప్లేయర్ మనకి. అలాగే కిషోర్ మహారాజ్, అలాగే సందీప్ దాస్, వీళ్ళందరూ కూడా ప్రముఖ తబలా ప్లేయర్స్ మనకి. సో మార్నింగ్ నేను రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా, ఇమేజ్ నీకు ఫ్యూ డేస్ బ్యాక్ టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఈరోజు దీని నుండి మనకి బిట్ అయితే వచ్చింది. హరప్ప అనేది ఏ నది ఒడ్డున ఉంటుంది అని అడిగారు. రావి నది అయితే ఒడ్డున అయితే ఉంటుంది. మార్నింగ్ దీంట్లో మీకు ఒకటి చెప్పాను, దాంట్లో మనకి చనుహుదారో అనేది సరస్వతి నది ఒడ్డున అని చెప్పాను కదా. యాక్చువల్గా మనకి వన్ ఆఫ్ ద సోర్స్ ప్రకారం అయితే సరస్వతి నది ఒడ్డున కూడా ఓల్డ్ ప్రకారం అయితే ఉంటుంది. బట్ సింధు నది, ఇండస్ రివర్ అనేది కూడా కొన్ని చోట్ల అయితే ఉంటుంది. మాక్సిమం ఎక్కువగా ఇండస్ రివర్ ఉంటుంది. మార్నింగ్ సరస్వతి అని చెప్పాను. యాక్చువల్గా వన్ ఆఫ్ ద సోర్స్ ప్రకారం సరస్వతి అనేది కూడా కరెక్టే, బట్ డీటెయిల్లోకి వెళ్ళట్లయితే ఇది కూడా చూసుకోండి సింధు అనేది. అలాగే మొహంజదారో కూడా మనకి సింధు నది, లోతాల్ అనేది బొగావా, కాళీబగన్ అనేది గాగర్, బన్వాలి అనేది సరస్వతి, రంగపూర్ అనేది బాదర్, రోపర్ అనేది సట్లెజ్, అలంగీపూర్ అనేది హిందన్, కోటిడిజ్ అనేది సింధు, సర్కోటడా అనేది, అలాగే మనకి సుత్కా జెండారో అనేది దప్తు, అలాగే రాఖీ గర్హి అనేది గగ్గర్ హాక్రా నది ఒడ్డున అయితే ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఉన్న ప్రాంతం అనేది కూడా పక్కన మెన్షన్ చేయడం జరిగింది. కనుగొన్న సంవత్సరం, తవ్వకాలు జరిపిన వారి ఇన్ఫర్మేషన్ కూడా ఇమేజ్లో అయితే ఉంది. టెలిగ్రామ్లో ఉంటుంది, మీరు అక్కడ నుండి కలెక్ట్ చేయొచ్చు. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీద మనకి హరప్పా ప్రదేశాల మీద కూడా నెక్స్ట్ అప్కమింగ్ అడగచ్చు, ఎందుకంటే ఈరోజు స్టార్ట్ చేసి ఒక ప్రశ్న అయితే అడిగాడు కాబట్టి చూసుకోండి ఖచ్చితంగా. ఓకే, సో ఇలాంటి బిట్స్ అనేవి ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు మిస్ కాకుండా అనుకుంటే ఖచ్చితంగా రివ్యూ వీడియోస్ అన్ని ఫాలో అవ్వండి. టెలిగ్రామ్లో కూడా మనకి ఫాలో అవ్వండి. ఓకే, అలాగే ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు మిస్ అవ్వకుండా క్వశ్చన్స్ అనే వాటిని షేర్ చేయండి. వీడియో మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని ప్రతి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే ఫాలో అవ్వచ్చు. లేదా మన ఛానల్ నేమ్ మీద క్లిక్ చేసిన టెలిగ్రామ్ లింక్ వస్తుంది, ఖచ్చితంగా టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.